హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. సాధారణంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ లైన్మెన్ అంటే మనమంటూ ఒక బ్రాండ్ పూర్తి స్థాయి లోపల ఆన్లైన్ క్లాసెస్ని మరియు ఆఫ్లైన్ క్లాసెస్ని విద్యార్థులకి అందించడం కోసం మొదటిసారిగా మనం ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా మనం క్లాసెస్ని అందించాం. అలానే ఇక పరిణామ క్రమంలో కోవిడ్ తర్వాత ఇవన్నీ జరగడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి రాబోయే ఎన్పిడిసిఎల్ మరియు ఎస్పిడిసిఎల్ మరియు ట్రాన్స్కో కంబైన్డ్ జూనియర్ లైన్మెన్ క్లాసెస్ అనేవి మనకి హైదరాబాద్ మరియు హన్మకొండ లోపల క్లాసెస్ని మనం అందించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క క్లాస్ని విద్యార్థులకి అందించేటువంటి ప్రయత్నంతో అందించడం జరుగుతూ ఉంటుంది. ఏదేమో వచ్చామా చెప్పామా అన్నట్టు కాకుండా చెప్పిన ప్రతి ఒక్కదాన్ని మార్నింగ్ టు ఈవినింగ్ 8:30 వరకు, అంటే పొద్దున 9:30 10కి స్టార్ట్ అయితే మన షెడ్యూలు 8:30 వరకు విద్యార్థులతోనే మన యొక్క పూర్తి ప్రస్థానం అనేది ఉంటుంది. ఆ 8:30 తర్వాత ఇంకా 2 గంటలు వాడచ్చు, కానీ ఇక అప్పటికి ఇంకా వాడితే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆ పిల్లల్ని అట్లా వదిలేయడం జరుగుతూ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ని బోధిస్తూ ప్రతి ఒక్క యూనిట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ని పిల్లలకి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. దీంట్లో ఒకసారి మనం పరిశీలించుకుంటే ఆల్మోస్ట్ ఇందులోపట 4000 బిట్స్ని మనం ప్రాక్టీస్ చేయించడానికి అన్ని విధాలుగా రెడీగా ఉండడం జరిగింది. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా సరే మరియు తెలుగు మీడియం అయినా సరే. ఒకవేళ సార్ నేను ఓన్లీ బిట్స్ కోసమే వస్తాను అని అంటే పూర్తి స్థాయి బిట్స్ బ్యాచ్ అనేది ఉంటుంది. బిట్స్ కోసం మాత్రమే ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి పూర్తి స్థాయి లోపల అట్లా బ్యాచ్ని కూడా మనం రన్ చేయడం జరుగుతుంది. రోజు ఆ ఈవినింగ్ బ్యాచ్ అని పిలుస్తాం దాన్ని. దీంట్లో మనం చూస్తే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వీడియోస్ని మనము అందించడం జరుగుతుంది. ఆన్లైన్ వీడియోస్ని కేవలం 199 రూపాయలకే మీకోసం దీనిని అందించడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మిస్ చేసుకోకండి. ఇందులో 100% కంటెంట్ అనేది మీ కళ్ళ ముందు ఉండడం జరుగుతూ ఉంటుంది. రెండవ విషయం ఏంటండి అంటే ఆఫ్లైన్ అనేది హైదరాబాద్ హన్మకొండ లోపల అవైలబుల్గా ఉంది. కేవలం టెక్స్ట్ బుక్ 349 రూపీస్కి మనం అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ 349కి పూర్తి స్థాయి టెక్స్ట్ బుక్ మీ ఇంటికి పోస్ట్ లోపల చేరడం జరుగుతూ ఉంటుంది. అది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చే ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఆఫర్ గుర్తుపెట్టుకోండి. సార్ మొన్నటిదాకా 4000 చేశారంటే 4000 చేశాను. పేద పిల్లలు ఏమడుగుతున్నారు, సార్ మేము వెరీ పూర్, చాలామంది వేలు పెట్టారు, మీరన్నా మమ్మల్ని అర్థం చేసుకోరా అని అడిగితే ఇక నేను అర్థం చేసుకోక తప్పదు. నేను కూడా సగటు పేద కుటుంబం నుంచి వచ్చిన వాడి కాబట్టి నేను 100% అర్థం చేసుకునే విద్యార్థుల కోసం ఈ యొక్క 1999 ఆఫర్ని మీకోసం పెట్టడం జరిగింది. అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇది వాట్సాప్ల ద్వారా మనకు పంపించినటువంటి క్వశ్చన్స్, వాటిని మనం పిల్లల కోసం పెట్టడం జరుగుతుంది. చాలామంది పంపిస్తారు. అవన్నీ కూడా సీక్వెన్స్ వైజ్ ఒక్కొక్కరి రావడం జరుగుతుంటుంది, లెసన్ వైజ్ తీసుకొని. కాబట్టి అందులో బేస్డ్గా ఒక క్వశ్చన్ 3 to 3 phase, 3 phase నుంచి 3 phase ట్రాన్స్ఫార్మర్ కనెక్టివ్ పాసిబుల్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్. ఈ క్రింది వాణిలో మరి ఏ ట్రాన్స్ఫార్మర్ని మనం ప్యారలల్ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని అడిగాడు. ప్యారలల్ ఆపరేషన్ చేయాలి అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, ట్రాన్స్ఫార్మర్లు 2 ఉండాలి కదా. ఈ 2 ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్స్ సమానం ఉండే విధంగా చేయాలి. కాబట్టి దీనిలో ఖచ్చితంగా 2 కూడా ఫేజ్ సీక్వెన్స్ సమానంగా ఉండే విధంగా దీంట్లో ఆప్షన్ ఉండడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ ఇటు ప్రైమరీ డెల్టా, ఇటు కూడా ప్రైమరీ డెల్టా, ఇది సెకండరీ స్టార్, ఇది కూడా సెకండరీ స్టార్, అంటే డెల్టా స్టార్ అని ఉంది. ఈ డెల్టా స్టార్ ఉండే విధంగా ఉన్నటువంటి ఈ సీక్వెన్స్ అనేది ప్యారలల్ ఆపరేషన్ 3 to 3 phase, 3 ఫేజుల నుంచి 3 ఫేజుల వ్యవస్థకు ప్యారలల్ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి విధానము.
దీంట్లో మనం చేయవలసిందల్లా ఏంటండి అంటే ఈ రెండు చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండు సమానంగా లేవు, డెల్టా డెల్టా ఉన్నాయి, ఇటు ఏమో డెల్టా మరియు స్టార్ ఉన్నాయి. లేకుంటే చూడండి, ఇక్కడ స్టార్ స్టార్ ఉండొచ్చు, ఇక్కడ డెల్టా స్టార్ ఉంది, అంటే ఇక్కడ రెండు కూడా సమానంగా లేవు. కాబట్టి ఈ సీక్వెన్స్లు మనం చూస్తే ఈ 3 ఆప్షన్లు కూడా తప్పే. మనకు సరైన ఆప్షన్ ఏంటిది? కేవలం ఒకటి మాత్రమే. మరి వాట్ ఈజ్ స్టార్ కనెక్షన్? డెల్టా కనెక్షన్ అంటే ఏంటో తెలియండి, బాగా వినాలి. ఇక్కడ డెల్టా అంటే డెల్టా కనెక్షన్లో స్టార్ కనెక్షన్ నుండి డెల్టా కనెక్షన్కి మనకు రెసిస్టెన్స్ వాల్యూస్ ఇచ్చేసి రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆర్ఏ, ఆర్బి, ఆర్సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలా అడిగాడు మనకు 2022 ఎగ్జామ్, టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ పేపర్లో. రెండో విషయం ఏంటి, ఇక్కడ డెల్టా కనెక్షన్లో ఏం జరుగుతుందంటే డెల్టా కనెక్షన్లో లైన్ కరెంట్ అనేది దాని యొక్క ఫేజ్ కరెంట్కి సమానంగా, ఫేజ్ కరెంట్ అనేది ఇంటూ √3 టైమ్స్కి సమానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం పరిశీలిస్తే ఫేజ్ కరెంట్ అనేది ఫేజ్ కరెంటు పరంగా మనం రాయాలనుకుంటే దీనిలో లైన్ కరెంట్ బై √3 టైమ్స్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. లైన్ కరెంట్ బై √3 టైమ్స్. ఏ కనెక్షన్లో ఇది? డెల్టా కనెక్షన్లో. డెల్టా కనెక్షన్లో పాసిబిలిటీ ఏంటి? ఇక్కడ లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్కి సమానం అంటారు. సాధారణంగా చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఆగమాగం ఉంటారు, ఈ స్పెల్లింగ్ కూడా రాని వాళ్ళు ఉంటారు, ఈ మినిమం తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అదేదో బ్రిటిష్ విద్యా సంస్థల్లోకి వెళ్ళినట్టుగా ఆ బ్రిటిష్ విద్యా సంస్థల్లోకి వెళ్తే వాళ్ళకి ఏం జరుగుతుంది, అక్కడ ఏం చెప్తుండో అర్థం కాదు, ఈయనకు రాదు, ఆ మధ్యలో హాస్టల్ ఫుడ్ పడదు, ఈ లోపు బిస్తలు కట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకు? కోచింగ్ సెంటర్ని ఎన్నుకునే ముందే జాగ్రత్తగా కంటెంట్ ఎలా చెప్తున్నారనే చూసి నీట్గా నోట్స్ రాపిస్తున్నారా లేదా చూసి ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రాబ్లం ఎలా అడుగుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అని మనం చూసుకోవాలి. ఎల్లన్న చేయనైతే పుల్లన్న కూడా పోయి అలానే చేయలేకపోతాడు. కాబట్టి ఒక సీక్వెన్స్ మనల్ని ఏ విధంగా మనం చూడాలి, మనల్ని భయపెట్టి బాపెట్టి బెదిరించి మానసికంగా ఎంతో కొంత ఇబ్బంది కలిగించి మనకు పాఠం చెప్పే సార్ కావాలి కదా. తనంతట తానుగా బోర్డు మీద చెప్పుకుంటూ పోయే సార్ అవసరం లేదు కదా. కాబట్టి ఆలోచించండి జాయిన్ అయ్యేటప్పుడు. రెండో విషయం చూడండి, స్టార్ కనెక్షన్ విషయానికి వచ్చేవరకు స్టార్ కనెక్షన్ని వై కనెక్షన్ అంటారు. దీన్ని ఇలా రాస్తే దీన్ని ఏమంటారు? డెల్టా కనెక్షన్ అంటారు. దీంట్లో ఏం జరుగుతుందండి అంటే లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఫేజ్ వోల్టేజ్కి సమానంగా ఉంటుంది. ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్స్ టు లైన్ వోల్టేజ్ బై √3 టైమ్స్గా తీసుకుంటాం. దీంట్లో ఏం జరుగుతుందండి, లైన్ కరెంట్ ఈక్వల్స్ టు ఫేజ్ కరెంట్గా అవుతుంది. లైన్ కరెంట్ దేనికి సమానం అండి? ఫేజ్ కరెంట్కి సమానంగా ఉంటుంది. ఈ విధంగా డెల్టా స్టార్ ఉంటుంది. కొన్నిసార్లు డెల్టా సింబల్ చూడండి, ఇలా అడుగుతాడు డెల్టా సింబల్, ఇలా అడుగుతాడు డెల్టా సింబల్, ఇలా పై రూపంలో కూడా అడుగుతుంటాడు, పై అనే సింబల్ రూపంలో కూడా డెల్టా కనెక్షన్ని అడుగుతూ ఉంటాడు, సింబాలిక్గా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి దీనిలో మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి. స్టార్ ఉంటుంది, హై వోల్టేజ్ లో కరెంట్ అప్లికేషన్స్ కోసం డెల్టా ఉంటుంది, హై కరెంట్ లో వోల్టేజ్ అప్లికేషన్స్ కోసం డెల్టా స్టార్ ఉంటుంది, దీన్ని స్టెప్ డౌన్ కోసం స్టార్ డెల్టా ఉంటుంది, దీన్ని స్టెప్ అప్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ కనెక్షన్స్. ఆ కనెక్షన్స్ అనేవి వోల్టేజ్ని బట్టి ఉంటాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా ద ట్రాన్స్ఫార్మేషన్ వాల్యూ అనేది వోల్టేజ్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని పట్టుకొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి సీక్వెన్స్ మాత్రం మిస్ చేయొద్దు. ఇందులో ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ లోపల రెండు చోట్ల కూడా మనం ఇచ్చే బిట్ల లోపల ఇంతకన్నా బెటర్ బిట్స్ మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో
ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ, కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉండి తీరాలా. ఓకేనా? ప్రతి ఒక్క సెకండ్కి ఎంతో కొంత రిజల్ట్ అనేది మనకు కనిపించాలా. ఒక విధానాన్ని అలవాటు చేసుకోండి. హరీబరీగా ఆగమాగమై నిర్ణయించుకోకండి. ఓకే, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ టెస్ట్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రెగ్యులేషన్ ఎఫిషియన్సీ అండ్ హీట్ అండర్ ద లోడ్ కండిషన్? తెలుగు మీడియం పిల్లలకు సార్ ప్రశాంత్ వర్మ సార్ తెలుగులో చెప్తాడు అనుకున్నా, మీరు కూడా ఇంగ్లీష్లో చెప్తున్నారంటే అలా ఏమీ లేదు అలా చెప్పుకోవడానికి. ఏ రకమైనటువంటి పరీక్షలో హీట్ యొక్క అండర్ లోడ్ లాసెస్ కండిషన్స్ని కనుక్కోవడానికి వీలవుతుంది అని అడుగుతున్నాడు. దాన్ని సాధారణంగా సింపుల్గా చూసుకుంటా. ఓకేనా? కంటి పరీక్షకి కంటి పరీక్ష విధానం, గుండె పరీక్షకి గుండె పరీక్ష విధానం, నెక్స్ట్ కిడ్నీకి కిడ్నీ పరీక్ష విధానం ఉన్నట్టుగా ట్రాన్స్ఫార్మర్లో కూడా మనకి వివిధ రకాల పరీక్షా విధానాలు ఉంటాయి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాడు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటాడు, లేకపోతే దాని లోపల బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ లేదా సంప్నస్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటాడు. ఏం చేస్తాం ఇటువంటి విషయాలు? వాటి గురించి మనం తెలుసుకోవాలి కదా, తప్పదు కదా. చూద్దాం. దీనిలో మనం ఒకసారి చూసినట్లయితే దీనిలో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఉంది కదా ఇక్కడ ఆప్షన్స్లో. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి చూద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనకు ముఖ్యమైనది. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనము నో లోడ్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నో లోడ్ లాసెస్ని కనుక్కుంటారు. దానితో పాటుగా దీనినే ఐరన్ లాసెస్ అంటారు. ఐరన్ లాసెస్ అంటారు. ఓపెన్ సర్క్యూట్ విధానం ద్వారా కనుక్కుంటారు. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటో నేను కొద్దిసేపట్లో చెప్తాను, జాగ్రత్తగా. ఈ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ని సంప్నస్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ టెస్ట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్లో వచ్చే టెంపరేచర్ ఉంటుంది కదా, అన్డిజైరబుల్ కండిషన్స్ అంటే ప్రతికూల పరిస్థితుల లోపట ఆ ట్రాన్స్ఫార్మర్ లోపల ఓవర్ హీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఓవర్ హీట్ క్రియేట్ అయినప్పుడు ఆ ఓవర్ హీట్ని మనము కనుక్కోవడానికి చేసే పరీక్షని హీట్ని ఏమంటారు, హీట్ అండర్ ద లోడెడ్ కండిషన్. లోడ్ స్థితిలో లోపల వెలువడే ఉష్ణోగ్రతలను కనుక్కోవడానికి చేసే పరీక్షని సంప్నస్ టెస్ట్ లేదా బ్యాక్ టు బ్యాక్ టెస్ట్గా మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగిస్తారు. ఆ 2 ట్రాన్స్ఫార్మర్స్ యొక్క రేటింగ్స్ సమానంగా ఉండే విధంగా ఆ ట్రాన్స్ఫార్మర్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కూడా మనం చూస్తే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల పూర్తిగా దీన్ని ఇంపెడెన్స్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. చాలా జాగ్రత్త, ఇంపెడెన్స్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఇంపెడెన్స్ టెస్ట్ వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వల్ల దేన్ని కనుక్కోవడానికి వీలవుతుందండి అంటే కాపర్ లాసెస్ని ఫుల్ లోడ్ లేదా ఆన్ లోడ్ కండిషన్స్లో కాపర్ లాసెస్ని కనుక్కోవడానికి అవకాశము అనేది ఉంటుంది. ఇవి మూడు కూడా ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినవి. కానీ ఇంకోటి ఏంది, హాప్కిన్సన్ టెస్ట్ అని పిలుస్తారు. హాప్కిన్సన్ టెస్ట్ ఇది మాత్రము డీసీ మిషన్కి సంబంధించిందండి. డీసీ మిషన్స్లో ఫుల్ లోడ్ సిచ్యువేషన్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఆ ఫుల్ లోడ్ కండిషన్స్ని తెలుసుకోవడానికి ఈ హోప్కిన్సన్ టెస్ట్ లేదా హోప్కిన్సన్ టెస్ట్ని మనం చేయడం జరుగుతుంది, లేదా హాప్కిన్సన్ టెస్ట్గా మనం తెలుగు మీడియం పిల్లలు చదువుతారు. ఎందుకంటే బక్సెల్ రిలే, బుక్ హోల్స్ రిలే లెక్క. బక్సెల్ రిలే అని 2018 ఎన్పిడిసిఎల్ ఎగ్జామ్లో అడిగాడు. బుక్ హోల్స్ రిలే అని ఉంటుంది యాక్చువల్లీ మనకు టెక్స్ట్ బుక్ లోపల. అంటే కంపారిటివ్ స్టడీ, కొంచెం అటు ఇటుగా ఉన్న పదాలను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిటార్డేషన్ టెస్ట్ అని ఉంటాయి మనకు డీసీ మిషన్స్ లోపల రావడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా చూద్దాం తర్వాత. ఇందులో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా ఐరన్ లాసెస్ని మనం కనుక్కుంటే, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా కాపర్ లాసెస్ని కనుక్కుంటాం. షార్ట్ సర్క్యూట్ టెస్ట్కి మరొక పేరు ఏంటండి, ఇంపెడెన్స్ టెస్ట్ అంటారు. ఏమంటారు దీని పేరు? ఇంపెడెన్స్ టెస్ట్ అని పిలుస్తారు. సంప్నస్ టెస్ట్ లేదా బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ ద్వారా హీట్ని కనుక్కుంటారు.
అర్థమైంది అనుకుంటున్నాను నేను. హీట్ కోసం బ్యాక్ టు బ్యాక్ చేస్తారు, ఐరన్ లాస్ కోసం మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేస్తారు, కాపర్ లాస్ కోసం షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తారు. దాంతోపాటుగా హాప్కిన్సన్ టెస్ట్ అనేది డీసీ మిషన్స్ యొక్క ఫుల్ లోడ్ లాసెస్ని ఐడెంటిఫై చేయడానికి చేసేటువంటి పరీక్ష. అంటే ఇట్లా ప్రతి ఆప్షన్ని మనం రేపు ఎగ్జామ్ పెట్టాక ఏ ఆప్షన్ దేనికి సంబంధించింది అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదొక క్లారిటీగా మీరు నోట్స్ రాసుకుంటూ ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాకితే మనకు అది ఉద్యోగం అనేటువంటి పయనం వైపు మనం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నేను కష్టపడతా, మీతో కష్టపడేలా చేస్తా. ఖచ్చితంగా అంతిమంగా మనం ఉద్యోగం సాధించడమే మన లక్ష్యంగా మనం నిర్ణయించుకుందాం. దీంట్లో ఇదొకటి చూద్దాం ఒకసారి. సాధారణంగా పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి చూద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ప్రతి ఒక్కదానికి కర్త కర్మ క్రియ అంటాం. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరుగుతుంది. ఇందులో అటువంటిది ఏదన్నట్టు చూద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా ఐరన్ లాసెస్ని కనుక్కుంటాం. మంచి పాయింట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా పవర్ ఫ్యాక్టర్ ఎంత అన్నాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓపెన్ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ విలువ అండర్ ద నో లోడ్ సిచ్యువేషన్లో 0.2 lagsలో ఉంటుంది. 0.2 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ విలువని కలిగి ఉంటుంది. ఈ విధానంలో చూడండి, ఓపెన్ చేసావు. దేన్ని ఓపెన్ చేసావు? హై వోల్టేజ్ సైడ్ని ఓపెన్ చేసావు. నువ్వేం చేస్తున్నావు? లో వోల్టేజ్ సైడ్ని నువ్వు వోల్ట్ మీటర్ ద్వారా వోల్టేజ్ని, అమ్మీటర్ ద్వారా కరెంటుని, వాట్ మీటర్ ద్వారా ఐరన్ లాసెస్ని నువ్వు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఒక్క కారణం చేత వాట్ మీటర్లో వచ్చేటువంటి ఈ పవర్ లాసెస్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకి ఎందుకు ఈ ఓపెన్ సర్క్యూట్లో ఎల్విని ఎంచుకున్నాడు, ఎల్విని ఎందుకు ఎంచుకున్నాడు అనంటే ఇక్కడ ఉండేటువంటి ఎల్వి లోపల ఉండే మ్యాగ్నెటికల్లీ కరెంట్, అయస్కాంత ప్రవాహాలు, అయస్కాంతము యొక్క కరెంటు విలువలు, మ్యాగ్నెటికల్లీ కరెంటు వాల్యూస్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అవి లార్జ్ అమౌంట్లో ఉంటాయి. పెద్ద మొత్తంలో ఉండడం వల్ల వాటిని మనం ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఎల్వి సైడ్ని ఈ వాట్ మీటర్ మెథడ్ ద్వారా ఇన్పుట్ కలిసే హెచ్వి సైడ్ని ఓపెన్ చేసి ఉంచాడు. కాబట్టి ఈ పరీక్షనే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటారు. దాని గురించి ఇక పూర్తి డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, రెండో విషయం ఇంకోటి ఏంటి? షార్ట్ సర్క్యూట్ టెస్ట్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనం కాపర్ లాసెస్ని కనుక్కుంటాం. ఈ పరీక్ష లోపల 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగించి వీటిని ఏం చేస్తారండి? ఎల్వి సైడ్ని షార్ట్ సర్క్యూట్ చేసి వాటి ఇంపిడెన్స్ యొక్క పరీక్షా సమయాన్ని నిర్ధారించడం కోసం చేసే పరీక్ష కాబట్టి దీనిని ఇంపిడెన్స్ టెస్ట్గా కూడా మనం పిలుస్తాం. దీనిని మనం హై వోల్టేజ్ సైడ్ మనం చూస్తే ఇందులో వోల్ట్ మీటర్, అమ్మీటర్, వాట్ మీటర్లు ఉంటాయి. ఎల్వి సైడ్ మనకు చూస్తే రెండింటిని మనం ఏం చేస్తామండి? షార్ట్ సర్క్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫుల్ లోడ్ లాసెస్ని మనం కనుక్కోవడానికి, ఆన్ లోడ్ లాసెస్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ లేదా దీన్ని సంప్నస్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. దీని ద్వారా ఉష్ణోగ్రత పరీక్షలను నిర్వహించడానికి చేయడం జరుగుతుంది. 2 ట్రాన్స్ఫార్మర్లు అనేవి ప్యారలల్ ద్వారా కలపబడి ఉంటాయి. 2 సమానమైన రేటింగ్స్ ఉండాలి, సమానమైన ఇంపిడెన్స్ని కలిగి ఉండాలి, సమానమైనటువంటి పూర్తి స్థాయి లోపల అవుట్పుట్ వాల్యూని కలిగి ఉండాలి. 2 కూడా ఒకదానితో ఒకటి లోడ్ షేరింగ్ మెథడ్ విధానాన్ని అవలంబించే విధంగా ఉన్నటువంటి 2 ట్రాన్స్ఫార్మర్స్ని మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఉష్ణోగ్రత ప్రవాహాలను, ఆ హీట్ లాసెస్ని అంచనా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లో ఓసి, ఎస్సి అండ్ బీబీ పరీక్షలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకోసం అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ లోపల అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటుగా ఆఫ్లైన్ క్లాస్కి వస్తే మీతో ఇవన్నీ మేము చేపించి మళ్ళీ రివిజన్ చేయించుకుంటాం. క్లాస్ రూమ్లో చెబుతామా?
దీని మీద ప్రశ్నలు రాపిస్తాము, దాని పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేస్తాము, దాన్ని మళ్ళీ మీరు డయాగ్రామ్ రూపంగా మీ కళ్ళల్లో తిరిగే విధంగా దాని మీద ప్రశ్నలు అడుగుతాము, ఎగ్జామ్ పెడతాము, ఆ పెట్టిన ఎగ్జామ్ని అనాలిసిస్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మళ్ళీ నోట్స్ రాపిస్తాము. ఎక్కడ పోతుందయ్యా రివిజన్? ఇక్కడ ఎక్కడా రివిజన్ పోదు. ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అన్నీ కూడా మీకోసం అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కష్టపడతాను, నాకు ఉద్యోగం కావాలి అనుకుంటే వెళ్ళండి. నీకు అసలు నీ స్థాయి ఏంటో అర్థం చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది రాయడం కూడా రాని వాళ్ళు, సార్ మమ్మల్ని ఇలా అంటున్నారు, మీరు ఎట్టి పరిస్థితులు కాదు. కొంతమంది రాయడం కూడా రాని వాళ్ళు వస్తారు. వాళ్ళకు వాళ్ళ స్థాయి ఏందో తెలుసు. ఆ స్థాయిని బట్టి వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలి అనే విధానం మన దగ్గర ఉంది. ఏ విధంగా వీళ్ళకు ఉద్యోగం కొట్టించే విధంగా చేయాలని ఉంటుంది. కొంతమంది 24 గంటలు చదువుతారు రోజుకి, కొంతమంది 1 గంటే చదువుతారు. ఆ 1 గంట చదివినా కూడా ఆ గంట గుర్తుంచుకున్నా చాలు. కాబట్టి కాన్సెప్ట్ ముఖ్యం, పట్టుదల ముఖ్యం, డెడికేషన్ ముఖ్యం. అంతిమంగా రిజల్ట్ మన కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు పడబోయే నోటిఫికేషన్ మళ్ళీ పడదా అనేది మన చేతిలో అయితే లేదు. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. నేను ఇలానే మాట్లాడతాను. మీకు డెమోస్ కావాలంటే ఇన్స్టిట్యూట్కి రండి, క్లాసెస్ వినండి, దాని మీద పూర్తి స్థాయి ఐడియాని పెంచుకోండి, సిద్ధంగా ఉండి ప్రిపేర్ అవ్వడానికి మెంటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్.